ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని గతంలో స్పీకర్ తీర్పిచ్చారు. ఈ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు కాపీలను అందజేయాలని ఆదేశించింది. అటు పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు పంపించింది. గత నోటీసులకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మరోసారి విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ జూలై 22కు వాయిదా వేసింది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, మరొకసారి తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి కూడా మరొకసారి హైకోర్టులో విచారణకు వచ్చినట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా గతంలో స్పీకర్ తీర్పు ఇచ్చారు. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ మరికొంతమంది ఎమ్మెల్యేలు సవాలు చేస్తూ, అంటే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు అనర్హత పిటిషన్ సంబంధించి కూడా మరొకసారి విచారణ సాగినట్లుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు మరొకసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా చెప్పాల్సింది. అయితే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వారు ఫిరాయింపు జరగలేదంటూ కూడా స్పీకర్ నిర్ణయించారు. కానీ ఆ కాపీకి సంబంధించిన కాపీని హైకోర్టుకు సమర్పించకపోవడంతో దాన్ని సవాలు చేస్తూ మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి విచారణ సాగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ కేసుకు సంబంధించి జూలై 22కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసినట్టుగా చెప్పాల్సింది. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి స్పీకర్ తీర్పుతో కూడా ఇక ఫిరాయింపు వ్యవహారం సంబంధించి కూడా మరి తిరిగి పునరావృతం కాదని అందరూ భావించిన నేపథ్యంలో మరొకసారి ఆ తీర్పును సవాలు చేస్తూ మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో కూడా ఈ కేసుకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో అప్పటి స్పీకర్ ఇచ్చిన తీర్పు సంబంధించిన కాపీని వెంటనే హైకోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.